కర్నూలు రైతుల చిరకాల స్వప్నం నెరవేర్చిన సీఎంకు 2 జిల్లాల్లో 2 లక్షల మంది ప్రజలు జనహారతి పట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం జిల్లాకు రానున్నారు. కోడుమూరు భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక్కడి నుంచే 3 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలమవుతుంది. ఆ ప్రాజెక్టుల ప్రయోజనాలు ఇలా: ఆర్డీఎస్ ద్వారా 80,000 ఎకరాలకు నీరు. కోసిగి మండలం ఆగసనూరు సమీపంలో ఆర్టీఎస్ ఆనకట్ట నుండి కర్నూలు మండలం ఉచ్చాల వరకు 160 కిలోమీటర్ల కుడి ప్రధాన కాలువ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ కాలువ నుంచి కోసిగి వద్ద 0.5 టీఎంసీలతో కోసిగి రిజర్వాయర్, 0.5 టీఎంసీలతో పెద్ద కడుబూరు రిజర్వాయర్, ఎమ్మిగనూరు మండలం కోటేకల్లు వద్ద 1.50 టీఎంసీలతో కోటేకల్లు రిజర్వాయర్, గోనెగండ్ల మండలంలో చిన్న మరివీడి దగ్గర 0.5 టీఎంసీలతో మరో రిజర్వాయర్ నిర్మించనున్నారు. మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 40,000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును జనవరి 29న సీఎం చంద్రబాబు 1,985.42 కోట్లు మంజూరు చేస్తూ జీవోఆర్టీ నెంబర్ 76 జారీ చేశారు. టెండర్లు కూడా పూర్తయ్యాయి. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ సంస్థకు టెండర్లు దక్కాయి. సిఓటి ఆమోదం తెలపగానే పనులు మొదలు పెడతారు. ఈ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శనివారం శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్లో ఆర్టీఎస్ పైలానా ఆవిష్కరణకు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఆలూరు ప్రాంతంలో తీరనున్న కరువు. ఆలూరు నియోజకవర్గం కరువుకు నిలయం. పక్కనే తుంగభద్ర కాలువ ప్రవహిస్తున్న 1-2 మండలాల్లో కొంత ఆయకట్టు ఉంది. వేదవతి నది ప్రవహిస్తున్న నీటిని నిల్వ చేసుకునే రిజర్వాయర్లు లేక ఏటేటా 10 టీఎంసీలు తుంగభద్రలో కలుస్తున్నాయి. వేదవతి ప్రాజెక్టు నిర్మించాలన్న రైతుల కలను సీఎం చంద్రబాబు సాకారం చేశారు. 80,000 ఎకరాలకు సాగునీరు అందించేలా గూల్యం సమీపంలోని ప్రధాన ఎత్తిపోతల పథకం పంపింగ్ కేంద్రం, అక్కడి నుంచి పైప్ లైను, హాలహర్వి, మొగలవల్లి దగ్గర 3 టీఎంసీలతో జలాశయాల నిర్మాణాలకు ప్రతిపాదించారు. వీటి నిర్మాణం కోసం 1,998 కోట్లు మంజూరు చేస్తూ జనవరి 29న జీవోఆర్డీ నెంబర్ 77 జారీ చేశారు. ఈ పథకం ద్వారా 80,000 ఎకరాలకు సాగునీరు, 150 గ్రామాలకు తాగునీరు అందనుంది. అవసరాన్ని బట్టి హంద్రీనీవా కాలువ నుంచి 1 టీఎంసీ నీటిని మొగలవల్లి రిజర్వాయర్ కు లిఫ్ట్ చేసేలా ప్రతిపాదించారు. ఆలూరు ప్రాంత కరువును తీర్చే వేదవతికి సీఎం శనివారం శంకుస్థాపన చేయనున్నారు. కర్నూలు జలజీవని గుండ్రేవుల జలాశయం జిల్లా రైతుల చిరకాల స్వప్నం. కర్నూలు, కడప జిల్లాలో 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే నీటి వనరు కేసీ కాలువ. ఈ కాలువకు కేడబ్ల్యూడిటి అవార్డు ప్రకారం 31.90 టీఎంసీలు నికర జలాలు కేటాయించాలి. 10 టీఎంసీలు తుంగభద్ర డ్యాం నుంచి తీసుకుంటే 21.90 టీఎంసీలు సుంకేసుల నుంచి తుంగభద్ర నది ప్రవాహ నీటిని తీసుకురావాలి. తుంగభద్రకు ఏటేటా వరద తగ్గిపోతుండటంతో కేసీ కాలువ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేసీ వాటాలో 20 టీఎంసీలు గుండ్రేవుల వద్ద నిల్వ చేస్తే కేసీ ఆయకట్టు రైతులకు కష్టాలు తీరుతాయని ప్రతిపాదన. 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల జలాశయ నిర్మాణానికి సాగునీటి నిపుణుడు సుబ్బారాయుడు రూపకల్పన చేశారు. ఇటీవల సీఎం ను కలిసిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ ప్రాజెక్టు ఇస్తే టీడీపీలో చేరుతానని మాటిచ్చారు. దీంతో ఫైలు వేగంగా కదిలింది. 2,890 కోట్లు పరిపాలనా అనుమతులు ఇస్తూ జీవోఆర్టీ నెంబర్ 154 జారీ చేశారు. ఈ ప్రాజెక్టుకు టెండర్లు చేపట్టాల్సి ఉంది. దీంతో సీఎం పైలాన్ మాత్రమే ఆవిష్కరిస్తారు. అయితే గడువులోపు పనులు చేపట్టి పూర్తి చేసేలా సీఎం స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో కేసీ ఆయకట్టు 2.65 లక్షల ఎకరాలు, జలాశయం ఎగువన కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో గురు రాఘవేంద్ర, పులకుర్తి వంటి ఎత్తిపోతల పథకాల ద్వారా మరో 1,00,000 ఎకరాలకు నీరు అందుతుంది. బైపాస్ కెనాల్ తో కర్ణాటక జలచౌర్యానికి కట్టడి. తుంగభద్ర దిగువ కాలువ పరిధిలో 1.51 లక్షల ఎకరాలకు సాగునీరు అందాలి. టీబీ డ్యాం నుంచి 24 టీఎంసీల వాటా ఉంది. డ్యాంలో చేరే వరద ఆధారంగా ఏటా 16 నుండి 18 టీఎంసీలకు మించి వాటా కేటాయించడం లేదు. 0 నుంచి 130 కిలోమీటర్లు పూర్తిగా కర్ణాటక పరిధిలో ప్రవహిస్తోంది. కాలువ యు ఆకారంలో ఉంది. కర్ణాటక పరిధిలో జలచౌర్యం కారణంగా ఏటా 4 నుంచి 6 టీఎంసీల వరకు నష్టపోతున్నాం. దీంతో ఆయకట్టు రైతులు ఏటేటా నష్టపోతున్నారు. కాలువ 72 కిలోమీటర్ల నుంచి 180 కిలోమీటర్ల వద్ద కలుపుతూ 15 కిలోమీటర్లు బైపాస్ పైప్ లైన్ కెనాల్ నిర్మిస్తే మన వాటా నీరు అందుతుందని 10 ఏళ్లుగా ప్రతిపాదనలో ఉంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోరడంతో సీఎం చంద్రబాబు 1,300 కోట్లు మంజూరు చేస్తూ జీవోఆర్టీ నెంబర్ 153 జారీ చేశారు. శనివారం పైలాన్ ఆవిష్కరిస్తున్నారు.